ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమైంది? ఓవైపు కేసీఆర్ సభ సక్సెస్, ఇంకోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదిక స్టే, మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె. కాంగ్రెస్ పార్టీ లెవెలు నోరు మెదపరేంటి? దీని షెయి పార్టీ కార్యకర్తలు ఎందుకు మౌనంగా భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలే చరమగీతం. కాంగ్రెస్ పార్టీ సర్కార్కు చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. అలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకున్నా ఊకోకుండ్రి. ఏలేటోళ్ళు ఎవరైనా సరే ప్రశ్నించండి. ఇట్లనే చూసుకుంటుంటే తప్పది భారీ మూల్యం అన్నట్టున్నదట కాంగ్రెస్ సర్కార్ పనితనము. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కే దారి లేదా? దీని నుంచి కాపాడే నాదుడే లేడా అని మాట్లాడుకునే తట్టున్నదట. జీవన్ రెడ్డి చెప్పినట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేస్తున్నాడా, లేకుంటే కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే దానికి పని చేస్తున్నాడా అనే తికమకలున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇది సాలదన్నట్టు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు కూడా వాదనలకు వస్తుంది. అంతేకాదు సర్కార్ బట్టలకు ప్రైవేట్ వాళ్ళ దగ్గర బట్టలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి చేనేత కార్మికుల సంఘం కోర్టు కేసేస్తే సర్కారు వాళ్ళ దగ్గర కొనాల్సిందే అని రేవంత్ రెడ్డి సర్కార్ నెత్తి మీద కొట్టింది. సర్కార్ నోటిఫికేషన్ రద్దు చేసింది. అసలు ఏం జరుగుతున్నది కాంగ్రెస్ సర్కార్లా? మంచి చెడు పట్టించుకునేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా లేరా? రాష్ట్రానికి పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్ళు అయినా చెప్తలేరా? వాళ్ళకు గ్రౌండ్లో ఏం జరుగుతున్నదో తెలుస్తలేదా? మరి వాళ్ళు కూడా ఎందుకు మందలిస్తలేరు సర్కార్ను? గింత ఘోరంగా ఇక్కడ ఉంటే ఢిల్లీ పెద్దలు చెప్పేటోళ్ళే లేకుంటాయినరా? ఏంది నాయన గిట్లా అవుతున్నది కాంగ్రెస్ సర్కార్ అని ఎత్తి పట్టుకుంటారట పార్టీ అభిమానులు కార్యకర్తలు. ఊర్ల పొంటి జనానికి సమాధానం చెప్పుకోలేక సతమతం అవుతుండ్రట. ఇట్లా అయితే ఎట్లనో ఏమో పోన్రి అని రంది కూడా పడుతుండ్రట.